ఈ ప్రతిపక్షాలకి తెలుసు కదా వాళ్ళ సంగతి. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. యుద్ధ కారణంగా యుద్ధం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. యుద్ధం కన్నా ముందు కూడా ఏంటంటే ప్రజలకి భయం ఏంటంటే పెట్రోల్ డీజిల్ దొరకదని చెప్పి ప్యానిక్లోకి వెళ్ళిపోయి ఆ ప్యానిక్లో ఏ రకంగా కోవిడ్ టైంలో అయితే ప్యానిక్లోకి వెళ్ళిపోయారో ఆ రకంగా ప్యానిక్లోకి వెళ్ళిపోయి స్టోరేజ్ చేసుకోవడం వల్ల యూసేజ్ పెరిగింది. వాస్తవానికి రిక్వైర్మెంట్కి ఎక్కడ తక్కువ లోటు లేదు. కానీ రిజర్వ్స్ పెట్టుకోవడం కోసం వీళ్ళందరూ ఎక్కువగా తొందరగా ప్రజలు మరి ఇదవటం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఉన్నారు. అవసరాలు తగ్గట్టుగానే ఆయిల్ డీజిల్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ కూడా లోటు రాదు. కాదు ప్రజలు ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వద్దని చెప్పి అలాగే కొంతమంది ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది ప్రచారం చేస్తారు. అలాంటి ప్రచారాలు మానుకోండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీరు చేయొద్దు. ప్రభుత్వం సప్లై చేయడానికి అన్ని రకాలుగా సప్లైస్ ఉన్నాయి. కానీ కేవలం ఈ ప్యానిక్ సిచ్యువేషన్ లాంటిది క్రియేట్ చేస్తున్నారు కాబట్టి తాత్కాలికంగా ఇబ్బంది వచ్చింది. డెఫినెట్గా అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.